ఈ ఆదివారము నేను హైదరాబాద్లో అవైలబిలిటీలో ఉంటానండి. సో నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ ఇస్తాను. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ఆదివారం 10 గంటలు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా నేను అవైలబిలిటీలో ఉంటాను. ఏవైనా హెల్త్ పరమైన ఇష్యూస్ లేదా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలని అనుకుంటే మీరు నన్ను మా ఆఫీస్లో వచ్చి కలవచ్చు. కాబట్టి దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మనం కలుద్దాం. పాలిటిక్స్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ ఫార్ స్కౌండ్రల్స్ అని చెప్పి ప్రముఖ రచయిత జార్జ్ బెర్నాన్ షా ఈయన అన్నారు. అంటే ఈయన ఉద్దేశంలో మీకు పాలిటిక్స్ అన్నప్పుడు కొంతమంది, అంటే మీకు నాయకులు వేరు, చిల్లర నాయకులు వేరు. రాజకీయాల్లో మీకు చిల్లర వ్యాపారం చేసేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. సో కాబట్టి ఆయన ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా మీరు చూసారనుకోండి, జెలెన్స్కీకి పూర్తిగా వర్తిస్తుంది. సో ఒక యాక్టర్, డిక్టేటర్, ఇంకొక వైపు లీడర్స్, తేడా చాలా చాలా క్లియర్గా మీరు గమనించవచ్చు. ఇతనేమన్నాడు, అమెరికా వాళ్ళు 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ నాకు ఇచ్చాను అని చెప్తున్నారు. ఇందులో 77 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే నాకు వచ్చింది. 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఏమైపోయిందో నాకు తెలియదు. సో దీనికి సంబంధించి జో బైడెన్ గారిని అడగండి, నాకైతే దీనికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పాడు. ఇక మొన్న డొనాల్డ్ ట్రంప్ గారిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు, నేను మొన్న తక్కువ 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నాను, మేము యాక్చువల్గా 350 బిలియన్ డాలర్స్ యుక్రెయిన్కి ఇచ్చి ఉన్నాము. దీనితో పాటు మా ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, జావలిన్ లాంటి అడ్వాన్స్డ్ వెపన్స్, వీటిని అంతా కూడా యుక్రెయిన్కి ఇచ్చాం కదా. ఒకవేళ అమెరికా ఈ ఆయుధాలు, ఈ డబ్బు ఇవ్వకపోయి ఉంటే యుక్రెయిన్ ఈ యుద్ధము చెయ్యగలదా? రష్యా ముందు వీళ్ళు నిలబడగలరా? ఛాన్సే లేదు కదా. కాబట్టి యుక్రెయిన్ మాకు ఈ బాకీని తీర్చే తీరాలి, క్లియర్గా ప్రెస్ ముందు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. సో మీకు జెలెన్స్కీ, మా దేశంలో ఉండే మినరల్స్ ఒక చిన్న పార్ట్ కూడా, ఒక చిన్న షేర్ కూడా మేమైతే అమెరికాకు ఇవ్వము. వీళ్ళు అంటున్న ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేము తిరిగి ఇవ్వలేము. వాళ్ళు ఏం చేసుకున్నా మేమైతే తగ్గేదే లేదు అని చెప్పి జెలెన్స్కీ కూడా క్లియర్గా చెప్పాడు. సో విన్న వాళ్ళకి, అబ్బా ఇతని దేశభక్తి ఎంత గొప్పది, చాలా గొప్ప నాయకుడు, స్కౌండ్రల్ కాదు, నాయకుడు. సో ఇతనే యుక్రెయిన్ యొక్క మీకు పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఉండాలి. ఇవంతా ఎవరు? యూరోప్ యూనియన్, యూరోప్ నాయకులు మాట్లాడుతున్న వెర్షన్. సో ఫైనల్గా నిన్న ఇతని అసలు రంగు బయటపడింది. సో డొనాల్డ్ ట్రంప్ గారు నన్ను వాషింగ్టన్ రమ్మన్నారు, నేను వెళుతున్నాను, అక్కడ మేము ఒక మినరల్ డీల్ అనేది కుదుర్చుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, యూరోప్ యూనియన్తో 2021లో యుక్రెయిన్కి ఒక ఒప్పందము జరిగింది. తరువాత యునైటెడ్ కింగ్డమ్, వీళ్లతో 100 ఏళ్ల పాటు ఒక ఒప్పందాన్ని వీళ్ళు కుదుర్చుకున్నారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్తో కూడా మీకు జెలెన్స్కీ సరిగ్గా ఇలాంటి మినరల్ అగ్రిమెంట్లో సంతకము చేయబోతున్నాడు. మీకు ఒక చిన్న వాటా కూడా ఇవ్వను అనిన వ్యక్తి ఇవాళ యుక్రెయిన్ని అమ్మకానికి పెట్టాడు. ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే, సో యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే అసలు ఈ పాలిటిక్స్ ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. సో మనము మన దేశంలో ఈ చిల్లర నాయకులు వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ప్రపంచ స్థాయిలో చూడండి, ఇప్పుడు జెలెన్స్కీ లాంటి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ మాట వినను, అతనికి లొంగను, అతను ఏం చేసినా కూడా నేను ఏ లెక్కలో కూడా తగ్గను అన్నవాడు ఇవాళ వాషింగ్టన్ వెళ్తున్నాడు. సో ఇప్పుడు వెళ్ళేవాడు ఏం చేస్తాడండి, డొనాల్డ్ ట్రంప్ గారు ఇస్తున్న ఈ లంచం, ఒరే ఇది నువ్వు తీసుకోరా, నేను చెప్పినట్టు విను, ఇంతకు మించి మాట్లాడకు, నువ్వు చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు అంటే అలాగే బాస్ అని చెప్పి బయటకు వస్తాడు. వచ్చి డొనాల్డ్ ట్రంప్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి అండి, అసలు ఆయన మాట్లాడిన తీరు, నన్ని గౌరవించిన తీరు, నాకు పెట్టిన భోజనము, అందులో ఈ చికెన్ ముక్కలు, ఆహా అద్భుతము, ఎప్పుడు నేను ఇలాంటి ఒక భోజనము తినలేదు, కాబట్టి ఆయన చెప్పిన దాన్ని నేను ఒప్పుకున్నాను. ఇవాళ అమెరికాకు యుక్రెయిన్కి మధ్య ఒక మినరల్ అగ్రిమెంట్ అనే దాని మీద నేను సంతకము చేస్తున్నాను. సో ఇలాగ సంతకం పెట్టేస్తాడు. మరి 10 రోజుల క్రితం ఏం మాట్లాడేవురా అంటే అది గతం. అప్పుడు చెప్పాల్సింది చెప్పాను, ఇవాళ అలా కాదు,
మంచి భోజనం పెట్టాడు కదండి, ఎంత బాగా మాట్లాడాడు పెద్ద ఆయన మాట వినకపోతే బాగోదు కదా, ఒప్పేసుకున్నాను అని చెప్పి సింపుల్గా తేల్చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదే విషయము వ్లాదిమిర్ పుతిన్ని అడిగారు. ఏమండి, డొనాల్డ్ ట్రంప్ గారు జెలెన్స్కీని బెదిరించారు, ₹1 ఇవ్వను అన్నాడు కదా, మరి మినరల్ అగ్రిమెంట్లో ఇవాళ సంతకము పెట్టాడు అనుకోండి, మీకు చాలా ఇబ్బంది కదా అంటే పుతిన్ గారు సింపుల్గా చెప్తున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా అమెరికన్ పార్ట్నర్స్, చూడండి, మా అమెరికన్ పార్ట్నర్స్ ఇలా యుక్రెయిన్లోకి రావడము, మా న్యూ టెరిటరీస్ అంటే ఏంటి, మీకు కార్సన్, జాప్రోజేషియా, లూహాన్స్, డోనాన్స్క్ ఇలాంటి ప్రాంతాలు ప్రస్తుతం రష్యా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే వీళ్ళు ఇన్వేడ్ చేశారు, దండయాత్ర చేసి ఆ ప్రాంతాలనంతా స్వాధీనము చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మా అమెరికా పార్ట్నర్స్ వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు. సో వాళ్ళని మేము పార్ట్నర్స్గా చేర్చుకుంటాము, మీరు వ్యాపారం చేసుకోండి, మేము వ్యాపారం చేసుకుంటాము. ఏంటి, బంగారము, మీకు ఐరన్, మీకు లీథియం, ఇంకా ఎన్నో మినరల్స్, మైనింగ్ కూడా మీరు వచ్చి చేసుకోవచ్చు. ఎలాగో ఖాళీగానే ఉండే ప్రాంతాలు కదా, రండి వ్యాపారము చేద్దాము. నాకైతే ఫ్రెండ్స్ ఒక విషయం క్లియర్గా అర్థమైందండి. డొనాల్డ్ ట్రంప్ రావడము మోదీ గారు నేరుగా అమెరికా వెళ్ళి అతన్ని కలిశారు. సో ప్రపంచం యొక్క తీరుతెన్నులు ఏంటనేది క్లియర్గా ఈయన మాట్లాడాడు. అసలు బంగ్లాదేశ్ ఏంటి, ఈ పాకిస్తాన్ ఏంటి, ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధము ఏంటి, సర్వము మాట్లాడుకొని ఈయన వెనక్కి వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లో డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తాడు. భారత్ వచ్చి ఇక్కడ ఏంటి వ్యాపారము మొత్తం ఆయన చూసుకుంటాడు. దీని తర్వాత వ్లాదిమిర్ పుతిన్ మళ్ళీ భారత్ వస్తారు. ఆయన వచ్చి ఇండో రష్యా సబ్మిట్ అంటారు చూసారా, అందులో పాలు పంచుకొని మన వ్యాపారం ఏంటి, మన జీడిపి ఏంటి, మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడు వేసుకుందాము, $100 బిలియన్ టార్గెట్ కదా, పుతిన్ గారు మోదీ గారు మాట్లాడతారు. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మోదీ గారు రష్యా వెళతారు. రష్యా వెళ్ళి అక్కడ మన వ్యాపారం ఏంటి, మన జీడిపి. చూడండి, వీళ్ళు ఏదో ఒక భారీ ప్రణాళికలో ఉన్నారు. అటు నుంచి ఇటు నుంచి వీళ్ళ మధ్య మొత్తము కూడా వీళ్ళ మధ్యలో చైనా వాడు జీ జింగ్పింగ్ ఎటు వెళ్ళాలా అనే ఒక ఆలోచనలో కూర్చొని ఉన్నాడు. ఇక తక్కిన ఈ యూరోప్ దేశాలు, అగ్రరాజ్యాలు, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మొత్తము అవుట్ అండి, క్లీన్ బోల్డ్. ఎవరితో ఎటువంటి డిస్కషన్ లేదు, మేము చెప్తే మీరు చెయ్యండి, మీరు వచ్చి మాకు ఇలాంటి టర్మ్స్ డిక్టేట్ చేయడానికి లేదు. ఇవాళ వరకు యూకేతో మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోలేదు. ఏంటి, నువ్వు ఎంతరా, నువ్వేదో చాలా గొప్పవాడివని నీకు నువ్వు ఫీల్ అవుతున్నావు, మాకు లేదు. మాకు ఒక రష్యా, అమెరికా లాంటి దేశాలు పెద్ద దేశాలు, అవసరమైతే చైనాను కూడా కలుపుకుంటాము. అగ్రరాజ్యాలతోనే మా వ్యాపారము, అగ్రరాజ్యాలతోనే మా వ్యవహారము. ఇలాగ చిన్న చితకా వాళ్ళతో మేము మాట్లాడము, నెగోషియేట్ చేయము, మాకు మీరు అక్కరనే లేదు. క్లియర్గా కనిపిస్తుందండి. ఇది పిక్చర్. నెక్స్ట్ 4 ఇయర్స్లో ఇదే మనం చూడబోతున్నాము. ఈ 4 దేశాలు ఆడుతున్న ఈ ఆట ఇదే ఇక ప్రపంచాన్ని పరిపాలించబోతుంది అనేది క్లియర్. కానీ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో చూడండి, బిగినింగ్ నుంచి పుతిన్ ఇదే మాట్లాడుతున్నారు. నాటో రాకూడదనేది ఒక రీజన్ అయితే, ఈ యుక్రెయిన్ని పూర్తిగా పంచుకోవాలి, ఈ జెలెన్స్కీ ఒక స్టేజ్లో యుక్రెయిన్ని అమ్మేస్తాడు, ఇది కూడా మీకు పుతిన్ గారికి తెలుసు. సో ఇవాళ యూరోప్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మేము ఇంత కష్టపడి ఇన్నిన్ని ఆయుధాలు, ఇంత డబ్బు ఊరికే ఇచ్చామా, అమెరికా మాత్రమే ఇన్వెస్ట్ చేసిందా యుక్రెయిన్ పై, అమెరికా మాత్రమే అప్పులు ఇచ్చిందా, మరి మేము ఇవ్వలేదా, మా ఆయుధాలేంటి, మా డబ్బు ఏంటి, మాకు కూడా యుక్రెయిన్లో వాటా కావాలి. ఇదేనండి అసలు విషయం. వీళ్ళు యుక్రెయిన్ని ముక్కలుగా పంచుకోవాలి అని చెప్పి క్లియర్గా ప్లాన్ చేశారు. కాబట్టే యుద్ధాన్ని మొదలు పెట్టారు. ఇదే ట్రంప్ గారు అన్నారు, యుద్ధాన్ని స్టార్ట్ చేసింది యుక్రెయినే, రష్యా కాదు. కానీ జెలెన్స్కీ ఒక్కసారి వాషింగ్టన్ వెళ్ళాడు అంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పింది 100% వింటాడు,
సంతకాలు పెడతాడు, 30% మినరల్స్ని తీసుకువెళ్ళి అమెరికాకు అప్పచెప్తాడు. ఇలా తన దేశాన్నే అమ్మేసిన ఒక గొప్ప నాయకుడుగా జెలెన్స్కీ మిగిలిపోతాడు. అవునంటారా కాదంటారా? మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.